బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్ కి సిబిఐ సమన్లు జారీ చేసింది. కరూరు తొక్కిసలాట కేసులో సమన్లు జారీ చేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. గతేడాది సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అయితే భారీ సభకు వెళుతున్న క్రమంలో ఆ సభలో తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది మృత్యువాత పడ్డారు. ఆ ఘటన ఒక్కసారిగా తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. దట్ ఐ రిమెంబర్, అది దసరాకి సంబంధించి సందర్భం అనుకుంటా. ఒక్కసారిగా ఆ రాత్రి జరిగిన ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇంక అక్కడి నుంచి చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. బహిరంగ సభలకి అంత పెద్ద ఎత్తున వెళ్ళడం అవసరమా అని చెప్పి. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన కేసుని, ఇన్ఫాక్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తన ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ చేయడం జరిగింది. సిబిఐ విచారణ తేదీ మార్చాలని కోరారు విజయ్. విచారణ చెన్నైలో జరపాలంటూ సిబిఐకి విజయ్ రిక్వెస్ట్ చేసుకున్నారు. ఎన్నికల ముందు విజయ్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల విజయ్కు విడాకుల నోటీసులు పంపించారు భార్య సంగీత. హీరోయిన్ త్రిషతో విజయ్కు వివాహితర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వరుస ఇబ్బందుల్లో ఇప్పుడు విజయ్ కొనసాగుతున్నారా? విజయ్ రాజకీయ ప్రస్థానం ప్రెజెంట్ పూర్తిగా గతుకులమయంగా మారిందా? అడుగు వేసే ప్రతి చోట గుంతలే ఇప్పుడు ఎదురుపడుతున్నాయా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే అక్కడ కాంగ్రెస్తో జతకట్టే అవకాశం ఉంది అని మాట్లాడుకున్న తరుణం, కానీ కట్ చేస్తే కాంగ్రెస్ అక్కడ డిఎంకే వైపు చూస్తోంది. అదొక ఎదురు దెబ్బగా మాట్లాడుకుంటే సీట్ షేరింగ్ విషయంలో ఇటు టీవీకేతో వెళ్ళొచ్చు అని చెప్పి చర్చలు, లేకపోతే దానికి సంబంధించి డిస్కషన్స్ వచ్చాయి. అండ్ అనూహ్యంగా డిఎంకే అక్కడ తన పావుల్ని వేగంగా కదిపింది. దీంతో కాంగ్రెస్ అటు వెళ్ళిపోతోంది అనేది వినిపించిన మాట. సో అదే జరిగితే అది మొదటి దెబ్బ అనుకుంటే, రెండోది భార్య సంగీత నుంచి. అండ్ ఈ 2 దెబ్బల నుంచి ఇంకా విజయ్ బయట పడ్డాడా లేదా అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే తన విడాకుల కేసు విషయంలో సంగీతతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఒక చర్చ, దాంతోపాటు కోర్టు బయటే కేసును తేల్చుకోవాలని అండ్ సంగీతతో రాజీ కుదుర్చుకోవాలని ఒక 250 కోట్ల రూపాయలు ఎంతో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. సో వీటి గురించి ఇంకా మాట్లాడుకుంటున్న తరుణంలోనే, అంటే రాజకీయంగా ఎలా అడుగులు వేస్తాడు, ఎలా ముందుకు వెళ్తాడని చెప్పి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే అక్కడ ఏఐడిఎంకే, డిఎంకే, దాంతోపాటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అక్కడ పార్టీలన్నింటినీ ఏకం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏఐడిఎంకేతో పాటు మిగిలిన పార్టీలు, చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని. మరి శశికళ పార్టీ ఎటువైపు వెళుతుంది? ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ పొలిటికల్ ఈక్వేషన్స్గా మాట్లాడుకుంటే. అటువంటిది కాంగ్రెస్ కీలకంగా మారింది అక్కడ. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ టీవీకేతో జత కడుతుందని చెప్పి మాట్లాడుకున్న తరుణంలో కట్ చేస్తే డిఎంకే వైపు వెళ్ళిపోతోంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీట్ షేరింగ్ విషయంలో డిఎంకే కూడా ఇటు కాంగ్రెస్తో కాస్త రాజీ కుదుర్చుకునే ప్రయత్నమో, రాజీ పడే ప్రయత్నం జరుగుతోందనేది తమిళ రాజకీయాలు వినిపిస్తున్నమాట. మరి ఒకవేళ అదే కనుక జరిగితే అదొక ఎదురు దెబ్బ, ఆ తర్వాత ఇదొక ఎదురు దెబ్బ భార్య సంగీత నుంచి. అండ్ ఈ 2 దెబ్బల గురించి మాట్లాడుకున్న సందర్భం, 2 గాయాలు ఇంకా కంటిన్యూ అవుతున్న తరుణంలో మూడోది, టీవీకే అధినేత విజయ్కు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్కి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్స్ జారీ చేసింది. కరూరు తొక్కిసలాట కేసులో సమన్స్ జారీ చేసింది సిబిఐ. గతేడాది సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. అక్కడ సిబిఐ విచారణ తేదీ మార్చాలంటూ ఆ సిబిఐ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి రావాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. అసలు ఆ రోజు జరిగింది ఏం జరిగింది, ఆ సభ ఏర్పాట్లలో ఎక్కడ నిర్లక్ష్యం వహించడం జరిగింది, అసలు ఎందుకు తొక్కిసలాట జరిగింది, ఏర్పాట్ల విషయంలో ఎందుకు మీరు సరైన ఏర్పాట్లు చేయలేదు, అంత పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసి దానికి తగినట్టుగా ఏర్పాట్ల విషయంలో ఎందుకు మీరు జాగ్రత్తలు పాటించలేదు, లేకపోతే తమిళనాడు ప్రభుత్వం సంబంధించి మీరు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు, లేకపోతే మీ అంచనాలు సరిగ్గా లేకపోయాయా, ఇవన్నీ కూడా ఆయనకు విచారించే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నావళిని సిద్ధం చేసుకుంటుంది సిబిఐ. ఆ క్వశ్చన్స్ని ఆయనకి అడగడం జరుగుతుంది. ఆయన చెప్పిన సమాధానం ప్రకారం అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం కరూరు తొక్కిసలాట కేసులో టీవీకి అధినేత విజయ్కి సిబిఐ మరోసారి సమన్స్ జారీ చేసింది. మార్చి 10న విచారణకు రావాలంటూ ఇటు సూచించడం జరిగింది. అయితే సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తొక్కిసలాట్లో ఏకంగా 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగింది. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
సిబిఐ విచారణకు రావాలని విజయ్ను అక్కడ ఆర్డర్స్ ఇన్ఫ్యాక్ట్ సమన్స్ జారీ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతుండగా విజయ్ ఇప్పటికే చాలాసార్లు ఢిల్లీలోని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సిబిఐ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. తాను సేకరించిన ఆ ఎవిడెన్సెస్ మీద విజయ్ క్లారిటీ ఇవ్వాలని చెప్పి, అంటే సిబిఐ కొన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తుంటుంది కదా, లేకపోతే వాటి కొన్ని డాక్యుమెంట్ని కలెక్ట్ చేస్తుంటుంది కదా, వాటి మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆయన కోరే అవకాశం ఉంటుంది. సో ఒక 2-3 సార్లు పిలిచే అవకాశం ఉందా? హూ నోస్. ఇన్వెస్టిగేషన్ కాబట్టి సిబిఐకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కారణంగా పిలిచే అవకాశం ఉంటుంది. వారికి సంపాదించిన డాక్యుమెంటేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ కాబట్టి సిబిఐ విచారణకు రావాలంటూ సిబిఐ సమన్స్ జారీ చేసింది విజయ్కి. అయితే విచారణ తేదీ మార్చాలంటూ విజయ్ కోరడం జరిగింది. విచారణ చెన్నైలో జరపాలంటూ కూడా ఆయన సిబిఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు విజయ్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొద్దిసేపటితో మాట్లాడుకున్నట్టుగా విజయ్కు భార్య సంగీత నుంచి విడాకుల నోటీసులు రావడం, దాంతోపాటు త్రిషతో విజయ్కు వివాహేతర సంబంధం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించడం, వరుస ఇబ్బందుల్లో ప్రస్తుతం విజయ్ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందనేది వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.